Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 99964. ఛాంపియన్ నిజంగా రీసెంట్ టైమ్స్లో ఎంతో మంది హార్ట్స్ని తీసుకుంది. ఒక మంచి ఫిలింకి వెళ్ళాం, ఫ్యామిలీ అందరూ కలిసి చూసిన ఫిలిం అని కూడా రివ్యూస్ ఇస్తున్నారు. వెరీ జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ అందరూ సినిమాకి వెళ్ళాలంటే నవేడేస్ చాలా కష్టం అయిపోతుంది. అలాంటిది వెళ్ళి రివ్యూలు ఇవ్వడమే కాదు, ఇంకా నలుగురిని సినిమా చూడమని చెప్తున్నారు. ఎస్పెషల్లీ ఛాంపియన్ కి ఎంత పేరు వచ్చిందో, రోషన్ ని ఒక డిఫరెంట్ పర్సెప్టివ్ లో చూస్తున్నారు. సో వాట్ అబౌట్ రోషన్ సార్? యాక్చువల్లీ రోషన్ కి చెప్పే కంటే ముందు ఛాంపియన్ ఎందుకు జనాలు లవ్ చేస్తున్నారు అంటే, దీంట్లో మనకి బైరాన్పల్లి స్టోరీ తెలుసు. అంటే ఒక మ్యాసక్కర్ అయింది నిజాం నిరంకుశత్వంలో బ్యాక్ ఇన్ 1948లో. ఎట్లా ఎంత దారుణంగా ఊరి మీద దాడి చేసి అసలు ఆడవాళ్ళనక పిల్లలనక అంత హ్యూమిలియేటింగ్గా వాళ్ళని చంపిండ్రు. సో ఆ ఎమోషన్ ఎట్లా కనెక్ట్ అవుతుందని మాకు అందరికి నమ్మకం ఉండింది. ఆబ్వియస్లీ అందుకే ప్రొడ్యూసర్ కూడా ఆ ఇన్స్టింక్ట్ తోటే వెళ్ళిండ్రు. సో అది డెఫినెట్లీ అందుకే అది ఫ్యామిలీ సినిమా. దాంట్లో ఎక్కడ మీరు సినిమా చూసినప్పుడు ఎక్కడ ఏం మీకు దాన్ని ఎట్లా చెప్పాలంటే, ఇక ఇట్ ఈస్ అ ఫ్యామిలీ సినిమా, మీకు ఎక్కడ చెడు అన్నది కనపడదు కదా. సో అది రోషన్ గురించి చెప్పాలంటే డెఫినెట్లీ రోషన్కి అన్ని యాట్రిబ్యూట్స్ ఉన్నాయి టు బికమ్ ఎ బిగ్ స్టార్, నో డౌట్. ఆయనకి లుక్స్ ఉన్నాయి, మంచి టాలెంట్ ఉంది, మంచి డాన్సరు. ఇప్పుడు వస్తున్న తెలుగు సినిమా హీరోలల్లా అంటే ఆయనకి ఏజ్ ఉంది, ఇంకా హీఈస్ సో యంగ్, హీఈస్ ఓన్లీ 25, 26. అది ఇడిచిపెట్టినా అంటే ఫాదర్ తరఫు నుంచి చూసినా కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఇండస్ట్రీ గురించి కొంత తెలిసినందుకు, అంటే ఆ బిహేవియర్ చెప్తున్నా ఆయన గురించి నేను అనేది. అంటే హీ నోస్ హౌ టు బిహేవ్ ఇన్ ది ఇండస్ట్రీ, హౌ టు బీ గ్రౌండెడ్. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ ఆయనకు చాలా హెల్ప్ అవుతాయి. నేనంటే ఆయన డెఫినెట్లీ హీఈస్ ఎ గిఫ్టెడ్ బాయ్. ఇవన్నీ అందరికీ దొరకవు. ఎవరికి కొంచెం మందికి అన్ని బాగుంటాయి కానీ పెద్ద టాలెంట్ ఉండకపోవచ్చు, అన్ని బాగుంటాయి కానీ డాన్స్ చేయలేకపోవచ్చు, లేకపోతే అటో ఇటో ఉంటారు కదా. ఈ అబ్బాయికి మాత్రం అన్ని దేవుడు నిజంగా ఏదో చాలా కేర్ఫుల్గా తీర్చిదిద్దినట్టు వచ్చింది. సో ఐఎమ్ డెఫినెట్లీ confident that if he picks the right projects, I'm sure he will. He's got father unnaru, mother unnaru, help చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎట్లాంటి ప్రాజెక్ట్స్ ఏంది అనేది అల్టిమేట్లీ హిస్ డెసిషన్ అనుకోండి. అది ఈ ప్రాజెక్ట్ కూడా డెసిషన్ రోషనే అని తెలిసింది నాకు. అండ్ హీ వెయిటెడ్ ఫర్ 4 years. ఎవరు చేస్తారు అంత యంగ్ ఏజ్ లో? ఎవరన్నా మంచి అంత పెళ్లి సందడి అంత యంగ్ ఏజ్ ఉన్నప్పుడు హిట్ ఇచ్చి ఎన్ని ఆఫర్లు వచ్చినా గానీ, అంటే ఆ మెచ్యూరిటీ గురించి చెప్తున్నా. ఎవడైనా కానీ టకటక చేసేసి దాంట్లో ఒక 5 ఫ్లాప్లు ఇచ్చి ఒక హిట్ ఇచ్చి ఏదో అయిపోయేది ఈ పార్టీకి. ఎందుకంటే ఆ బజ్ లో ఒక్కొక్కసారి ఆ ఎక్సైట్మెంట్ లో వీ డోంట్ నో వాట్ వీఆర్ డూయింగ్ కూడా. కానీ దిస్ బాయ్ హ్యాస్ సచ్ ఎ మెచ్యూర్ బిహేవియర్. హీ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ టు, హౌ హీ వాంట్స్ టు ప్లేస్ ఇన్ ద మార్కెట్. అండ్ విత్ ఇన్ ఈ క్రౌడెడ్ ఎన్వైరన్మెంట్లో ఇంతమంది హీరోలు ఉన్నా కానీ ఐ థింక్ హీ ఈస్ ప్లేసింగ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ఇన్ ఎ వెరీ రైట్ వే, అండ్ ఐమ్ షూర్ హీ విల్ సక్సీడ్. అండ్ హాలీవుడ్ యాక్టర్స్తో రోషన్ని పోలుస్తూ ఉన్నారు. అండ్ ఫ్యూచర్లో మంచి స్టార్ అవుతాడు అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఒక్క ఫిల్మ్ అంటారు కదా సార్, ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి వస్తే డెఫినెట్గా ఫ్యాన్స్ అనేవాళ్ళు వస్తారు, ప్రేమించే వాళ్ళు ఇండస్ట్రీలో ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ రోషన్ కి అనిపిస్తుంది. అదే ఇందాక చెప్పినట్టు రోషన్ కి అన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నాడు కదా స్టార్ కావడానికి. ఇప్పుడు తెలుగు హీరోల పిల్లికళ్ళు ఎవరికి ఉన్నాయి? కరెక్ట్ కాదా? పిల్లికళ్ళు చూసి కూడా పిల్లికళ్ళు అంటే అది మరి కొంతమందికి పిల్లికళ్ళు ఉంటాయి, చూడబుద్ధి కానీ పిల్లికళ్ళు. ఇతనికి ఉన్న ఒక మంచి హాలీవుడ్ టైప్ పిల్లికళ్ళు అంటే చాలా వెరీ క్యూట్, అట్లాంటిది రేర్ గా వస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆయనకి కళ్ళు చిన్నగా ఉంటాయి. అది కొంతమంది అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా పెద్ద కళ్ళు ఉండాలి అన్న ఒక ఇది ఉంది నాకు అనుమానం. కొంతమంది అంటుంటారు కళ్ళు చిన్నగా ఉంటాయి, కానీ యాక్చువల్లీ చిన్న కళ్ళల్లో కూడా చాలా ఎమోషన్ చూపించవచ్చు. మీరు హాలీవుడ్ సినిమాలో క్లింట్ ఈస్ట్వుడ్ ఉంటాడు. క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు చూడండి, వాడు క్లోజ్ షాట్ వేస్తే కళ్ళు తెరిచిందాక మూచిందా కూడా తెలియదు, కానీ మీకు ఆ ఎమోషన్ తెలుస్తుంది. అంటే అంత ఇంటెన్స్ ఉంటుంది అన్నట్టు. పెద్ద కళ్ళల్లో ఓపెన్ చేసి ఏదో చేయగలుగుతారు, కానీ చిన్న కళ్ళల్లో కూడా ఆ ఇంటెన్సిటీ జస్ట్ ఈ మూమెంట్స్ తోటి చేయగలుగుతారు. అండ్ రోషన్కి ఆ అబిలిటీ ఉంది. మీరు ఒక షాట్లో ఫైట్ షీట్లో చూస్తారు, జస్ట్ అది ఎంత ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అంటే అది అప్పుడే అనిపించింది. అంటే డెఫినెట్లీ అందుకే ఈరోజు గర్ల్స్ అందరూ ఆయన ఎంబడి పడుతున్నారు అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ దాట్. అండ్
పెళ్లి కళ్ళు ఆయనది ఫేక్ కాదు, ఆయనకు ఒరిజినల్ పెళ్లి కళ్ళు. వాళ్ళ అమ్మగారిది వచ్చింది అది. ఆబ్వియస్లీ ఈజ్ యాజ్ ఐ సెడ్ ఈజ్ ఎ గిఫ్టెడ్ బాయ్. ఓకే, సూపర్.